అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చేనేతల బాగు కోసం శ్రమించేది టీడీపీఏ అని సీఎం చంద్రబాబు అన్నారు. చేనేతల కోసం ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం అంటూ తాము ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి రప్పారప్పా అంటున్నారని సీఎం ధ్వజమెత్తారు. అరాచక శక్తులపై కఠిన చర్యలకు వెనకాడబోమని తేల్చి చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒక్కో చేనేత కుటుంబానికి 25,000 చొప్పున 178 కోట్లు విడుదల చేశారు. జాండ్రపేటలో చేనేతల వర్క్షాప్లో పాల్గొని లబ్దిదారులతో మాట్లాడారు. 50 ఏళ్లకే పింఛన్, విద్యుత్ రాయితీ సహా చేనేతలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, 500 యూనిట్లు పవర్ లూమ్ కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. మొన్నే పెంచాం. 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకిస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. వైసీపీ పాలనతో రాష్ట్రం కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ తీసుకొచ్చామని సీఎం అన్నారు. ఇప్పుడు వైసీపీ చేష్టల వల్ల మళ్లీ రాష్ట్రం పరువు పోతోందని దుయ్యబట్టారు. డీఎస్సీపై కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ధర్నాల పేరిట ప్రజా జీవితానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జంజీ అని వైసీపీ వారు మాట్లాడుతున్నారన్న సీఎం జంజీ కాదు గొడ్డలి జీ అంటూ కొత్త భాష్యం చెప్పారు. అమరావతి పురోగతిపై అసూయతోనే మావిగన్ను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత బయటకొస్తే విధ్వంసమే జరుగుతోందని ఆక్షేపించారు. పరామర్శల పేరిట అరాచకాలు సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శ్రీకాకుళంలో మహిళా పోలీస్ పట్ల వైసీపీ శ్రేణులు అభ్యంతరకరంగా వ్యవహరించిన తీరుపై సీఎం మండిపడ్డారు. డిఎస్సి 300 పైన కేసులు వేశారు. అవన్నీ అధిగమించాం. కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 ఇయర్ అయింది. ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళొచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకం, విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చిన కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. మేము ఇంటింటికి తెలుగుదేశం కింద మేము వస్తే వీళ్ళు రోడ్డు మీద రఫా అంటూ గొడ్డళ్ళు పెట్టుకొని తిరుగుతా ఉంటే ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఒక సుస్థిరమైన ప్రభుత్వం, అందరికీ న్యాయం చేయాలని ఆలోచన ఉండే ప్రభుత్వం ఉండాలంటే మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన సీఎం చంద్రబాబు ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.